సో దామోదర్ రెడ్డి గారు పిఆర్టీ నుంచి దామోదర్ రెడ్డి గారు ఉన్నారా ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో? ఏంది అవుట్కమ్ ఏంటి? భరత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. వాయిస్ వినపడుతుందా? యా వినిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి. మరి ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా నేడు హెల్త్ స్కీమ్ పైన గౌరవ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉన్న 15 సంఘాలతో కేవలం సింగిల్ ఎజెండాగా హెల్త్ స్కీమ్ పైన మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వము మరి వేతనాలలో 1.5 కోత విధించడం, ప్రధానంగా ఆర్థిక శాఖ ముందస్తు ఉత్తర్వులు ఇవ్వకుండా, అది కాకుండా విధి విధానాలు లేకుండా టీడీఓలకు సమాచారం అందించకుండా 1.5 వేతనంలో కోత విధించడం విషయం పైన గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి ఈ రోజు తెలియడం జరిగింది. సో అంతిమంగా ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే, జూన్ 1 నుండి ముఖ్యమంత్రి గారు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ను అమల్లోకి తీసుకొస్తానని మాట ఇచ్చారు కాబట్టి దానిపైనే చర్చ జరిగింది. ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకురావడానికి మేము డిడక్షన్ చేశాం. దానికన్నా ముందు కొంత ఎక్సర్సైజ్ చేయడం వల్ల మిగతా ప్రభుత్వం నుంచి కూడా మరి డిడక్ట్ అయిందా? ప్రభుత్వం నుంచి కూడా 1.5% జమ అయిందా? ఆటోమేటిక్ వాళ్ళు నిన్ననే ట్రస్ట్ కు అకౌంట్ కు జమ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో కూడా మేము క్లియర్ గా చెప్పాం. ఎవ్రీ మంత్ మొదటి తేదీన వేతనాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగుల మినహాయింపు, అదే విధంగా ప్రభుత్వం 1.5 ఎవ్రీ మంత్ ఫస్ట్ నాడే ట్రస్ట్ అకౌంట్ కు జమ చేస్తామని క్లియర్ గా వారు ఈ రోజు తెలియడం జరిగింది. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే, ఫస్ట్ ఉద్యోగ ఉపాధ్యాయులకు హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకురావాలి. ఎందుకంటే గతంలో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సందర్భంలో జీవోలు ఇచ్చి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చారు. 2017లో ఉచిత హెల్త్ స్కీమ్ అని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. కానీ ఏవి కూడా సఫలీకృతం కాలేదు. కాబట్టి మేము కోరింది ఏంటంటే, మొదటి నుండి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కన్నా ముందు గత ప్రభుత్వం కూడా 186 జీవో ఇచ్చి భాగస్వామ్యంతో కూడిన హెల్త్ స్కీమ్ లను అమల్లోకి తీసుకురావాలని ఉత్తర్వులు ఇచ్చింది, కానీ అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మరి ముఖ్యమంత్రి గారితో సమావేశం కావచ్చు, కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం కావచ్చు, టీజీజేసీ ప్రధాన డిమాండ్ కావచ్చు, ముఖ్యమంత్రి గారితో చర్చించిన అంశం కావచ్చు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది కంపల్సరీ వెంటనే జూన్ 1 నుండి ఇంప్లిమెంట్ చేయాలని మేము సూచించిన విషయాన్ని మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి నిన్నటి రోజు డిడక్షన్ చేసినామని చీఫ్ సెక్రటరీ గారు తెలియడం జరిగింది. మేము అడిగింది ఏంటంటే, మొట్టమొదట ఈ సమావేశం జరిగే కన్నా ముందే మీరు కనీసం డ్రాఫ్ట్ రూపంలోనన్నా ఉత్తర్వులు ఇవ్వండి. ఆ ఉత్తర్వులో మంచి చెడులు అంటే ఏదైనా ఉన్నట్టయితే ఇక్కడే సరిచేద్దామని కూడా సూచించాం. కాకపోతే చీఫ్ సెక్రటరీ గారు తెలియజేసిన అంశం ఏంటంటే, 3 రోజుల్లో గవర్నింగ్ బాడీ ఎంప్లాయీ ట్రస్ట్ హెల్త్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేస్తాం. 3 రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇచ్చి ఆ ట్రస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి 7 days లో మరి గైడ్ లైన్స్ ఇస్తూ హాస్పిటల్ లిస్టు, చికిత్సల లిస్టు కూడా అందిస్తామని తెలియడం జరిగింది. జూన్ 10 నుండి ఆల్మోస్ట్ ఈ ట్రస్ట్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకొస్తామని గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఈ రోజు తెలియజేసిన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి మేము అనుకునేది ఒకటే, డిడక్షన్ అనేది మేము 1.5 అనేది గతంలో ఒప్పుకున్నదే. కానీ ఇక్కడ ఏంటంటే విధి విధానాలు లేకుండా డిడక్షన్ చేయడం అనేది కొంత బాధాకరమైన విషయం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, మేము అందరం కూడా వ్యతిరేకించడం. ఈ రోజు సమావేశంలో కూడా మీరు అన్యదా భావించద్దు. ముందస్తు సమాచారం అనేది తెలియకుండా, విధి విధానాలు ఇవ్వకుండా రిడక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని ఈ రోజు కూడా అన్ని సంఘాలు ముక్త కంఠంతో తెలియజేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాపస్ ఇస్తారా మరి మళ్ళా? సార్ వాపస్ ఏం లేదు. జూన్ 10 ఇప్పుడు ప్రీమియం అనేది ఈ నెల ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయీకి ఆప్షన్ ఇవ్వరా? ఓవరాల్ గా అందరూ సిస్టమ్ లో జాయిన్ కావాల్సిందే. ఎవరన్నా ఎంప్లాయీ పర్సనల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటది అని ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకుంటా అని చెప్పి కన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదా? భరత్ గారు, ఈ అంశం పైన కూడా చర్చ జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా గవర్నింగ్ బాడీ ట్రస్ట్ మీటింగ్ తర్వాత దీంట్లో
ఏ రకంగా ఉండాలనే దానిపైన చర్చ జరిగింది. మీరు అన్నట్టు ఇందాక ఆప్షన్ లేదా అని అడిగారు. దీన్ని కూడా సంఘాలు ఈరోజు మాట్లాడడం జరిగింది. సంఘాలు ఏం చెప్పినాయంటే ఆప్షన్ ఇచ్చినట్టయితే ఎట్లా ఉంటది, ఆప్షన్ ఇవ్వకపోతే ఎట్లా ఉంటది అన్నప్పుడు కూడా చర్చ జరిగింది. ఆప్షన్ ఒకవేళ ఇచ్చినట్టయితే సింగిల్ ఆప్షన్, వన్ టైం ఆప్షన్ ఇవ్వాలి. ఇచ్చి మరి కొనసాగాలా వద్దా అనేది ఎంప్లాయీ ఇష్టానికి వదిలేయాలనేది కూడా చర్చ జరిగింది. కానీ తుది నిర్ణయం మాత్రం జరగలేదు. రెండో అంశం, భార్యాభర్తల విషయంలో కూడా సింగిల్ ఎంప్లాయీకే డిడక్షన్ ఉండాలనేది సూచించినాం. దానిపైన ఫస్ట్ బాడీ ఏర్పడ్డ తర్వాత మీటింగ్ లో దీనిపైన ఈ 7 days లో పూర్తి స్థాయి నిర్ణయం జరుగుతుంది. మా మిత్రులు స్థితప్రజ్ఞ గారు ఇందాక మాట్లాడుతూ మరి ఈ రిటైర్ అంశాలు కూడా ప్రత్యేకంగా నేనే ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్ అయితే హెల్త్ స్కీమ్ లోకి వస్తారు. ఇప్పుడు వాళ్ళకి శాలరీ వస్తుంది, డిడక్షన్ చేస్తున్నారు, పర్వాలేదు. కానీ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందని ఈ ప్రశ్నను లేవనెత్తితే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు వెంటనే కలగజేసుకొని రిటైర్ అయిన రోజు ఆయనకి ఏ బేసిక్ పే ఉందో దాంట్లో 50% బేసిక్ మీద అడ్వాన్స్ చాలానా రూపంలో క్వార్టర్ లేదా హాఫ్ ఇయర్లీ చాలానా కట్టించుకొని వాళ్ళకి ఇష్టం మేరకే కొనసాగాలా వద్దా వాళ్ళ ఇష్టానికి వదిలేసి కొనసాగాలంటే ఈ రకంగా చాలానా అడ్వాన్స్ చాలానా పే చేసుకునే విధంగా, ఆన్లైన్ చాలానా పే చేసుకునే విధంగా, ఏదైనా మిస్ అయితే కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అది ఉత్తర్వుల రూపంలో ఇస్తామని కూడా తెలియజేసిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ గారు ఏదో అడగాలనుకుంటారు. సార్, మీరు ప్రస్తావించినందుకు అందరి తరఫున నా పర్సనల్ గా కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ విషయం ఏమంటే సిఎస్ గారు చెప్పారు 50% ఆఫ్ లాస్ట్ బేసిక్ లో దాని మీద మేము డిసైడ్ చేస్తామని. 50% ఆఫ్ బేసిక్ ఓపీఎస్ వాళ్లకు 60,000 రిటైర్ అయినాటికి బేసిక్ ఉన్న అతనికి సుమారుగా 30,000 రూపాయలు వాళ్ళకి డిఏ అవి ఇవి కలుపుకొని మొత్తం కలిపి వచ్చే అవకాశం ఉంటే దాంట్లో మీరు ఆ 30,000 మీద 1.5% తీసుకుంటే అది 450 రూపాయలు 500 రూపాయలు వస్తుంది. ఈ రోజు అదే 60,000 తోటి రిటైర్ అయిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయునికి యాన్యుటీ ప్రొవైడర్స్ ద్వారా వచ్చే పెన్షన్ మీరు లెక్కేసుకొని, ఇది నా ఓపెన్ ఛాలెంజ్, 5,000 నుంచి 6,000 మధ్యలో కనుక వస్తే నిజంగా మొత్తం సిపిఎస్ ఉద్యోగులు మీరు ఏం చెప్తారు చేస్తారు. వాళ్ళకి 5,000 రూపాయలు వచ్చిన అతనికి 10% మీరు చెప్పిన లెక్క ప్రకారం 500 రూపాయలు కట్ చేసుకోవాలి. ఇక వాడి బతకాలనా చావాలనా ఆ టైంలో? దానికి కొంత కాదు సార్, నేను అనేది మానవీయ కోణం కావాలంటున్నా. ఇది ప్రభుత్వం, ఇది కమర్షియల్. మీరు చెప్పినట్టు మీరు ఇది ఒక హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్, మానవీయ కోణం కావాలి. ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఫ్రీగా ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి. మాకు పాత పెన్షన్ ఇస్తామన్నారు, దాని ఊసు లేదు, దాని కథ లేదు. ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భాగస్వామ్యంతో కూడినటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ మీరు అనేదేమో మానవీయ కోణ దృక్పథంతో రేపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఎస్ వాళ్ళు రిటైర్ అయితే దాని సంబంధించినటువంటి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలనే ప్రతిపాదన పెట్టడంలో ఎలాంటి భాగస్వామ్యం 2,60,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల భాగస్వామ్యం లేని భాగస్వామ్యం దేనికి ఎందుకు వస్తుంది సార్? 2,60,000 మందిని వాళ్ళ కన్సెంట్ లేకుండా మీరు తీసుకుపోయి దాంట్లో జాయిన్ చేసి ఒక డౌట్, సిపిఎస్ కాన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? సిపిఎస్ లేకుండా 3,60,000 మంది, ఈ రోజు 2,65,000 మంది మీరు చెప్తారు. 95,000 మంది మాత్రమే పెన్షన్ పొందుతున్న ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు సర్వీస్ లో. ఓకే భరత్ గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మెజారిటీ ఇప్పుడు మెజారిటీ ఉద్యోగులు ఆల్మోస్ట్ 66% చెప్పేది కరెక్టే. ఇది రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాక ఎదురయ్యే ప్రాబ్లం ముందు ట్రస్ట్ రన్ కావాలా? ట్రస్ట్ ఇదే మాట చెప్పి 2004లో కొత్త పెన్షన్ రావడానికి కూడా కారణం ఏమిటంటే అప్పుడు రిటైర్ అయినప్పుడు చూద్దాం, రిటైర్ అయినప్పుడు మీకు వస్తుందో ఏం రాదో మేము చూద్దాం అని చెప్పి 2004లో సిపిఎస్ గానీ ఎన్పిఎస్ గానీ ఇంప్లిమెంట్ అయింది కూడా ఇట్లే సార్. ఈ రోజు నిజంగా మేము ఉన్నాం కాబట్టి మేము వాయిస్ రేజ్ చేస్తున్నాం. ఈ రోజు ఈహెచ్ఎస్ ట్రస్ట్ ఫామ్ చేయమంటారు, ట్రస్ట్ ఫార్మేషన్ అయిపోయింది, అకౌంట్ లోకి రేపు డబ్బులు జమ అవుతున్నాయి అంటారు. ట్రస్ట్ బాడీ ఫామ్ కాకుండా ట్రస్ట్ బాడీ రిజిస్ట్రేషన్ ఈ రోజు వరకు అయిందా సార్? నెంబర్ ఎంత? కొన్ని దాంట్లో అకౌంట్ ఫార్మేషన్ బ్యాంక్ అకౌంట్ అయిందా? ఏది కాలేదు సార్. వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం. ఇప్పుడు సార్ మీరు చేస్తున్న దాన్ని మేము ఒప్పుకుంటాం, కాకపోతే ఇట్లా కాదు కదా. మీటింగ్ జరిగిందబ్బా, వినండి, కౌన్సిల్ మీటింగ్ జరిగింది, రికార్డు పరంగా జరుగుతుంది. వాళ్ళు 3 రోజులు గవర్నింగ్ బాడీ రూల్స్ ఇస్తామన్నారు, 7 రోజుల్లో విధి విధానాలు ఇస్తామన్నారు, 10 రోజులు అమలు రాకపోతే ఏం తొందర వచ్చింది? మీరు జూన్ 2 నాడు మేము అమలు చేస్తామని అనుకున్నాం కాబట్టి జూన్ 2 నాటికి అమలు చేస్తానికి చేస్తున్నారు. మీరు ట్రస్ట్ బాడీ ఫామ్ చేయండి, ట్రస్ట్ బాడీ అకౌంట్ ఓపెన్ చేయండి, సిపిఎస్ ఉద్యోగుల సంగతి తేల్చండి, తేల్చిన తర్వాత మీరు డబ్బులు కట్ చేయండి. ఒక 10 రోజులు వెనక్కి 10 రోజుల ముందరకు వచ్చి నష్టమేంది నాకు చెప్పండి. అంటే ఇప్పుడు 2,60,000 మంది జీవితాలతో చెలగాట మాడుకోవడం అయితే పద్ధతి కాదు కదా ప్రభుత్వానికి కానీ ఎవరికైనా కావచ్చు.
మేము మొదలు ఇదమిద్దంగా మాదేంది, మా రోల్ ఏంది? ఈ విషయం ఇష్యూకి వస్తుందిలేండి. ఓకే రైట్, భరత్ గారు ఇంకా చెప్పండి. నో అంటే ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి అయితే మీరైతే తర్వాత స్టేజ్ లో అయినా ప్రభుత్వం పూర్తిగా ఫ్రీగా వాళ్లే ఇన్సూరెన్స్ కల్పించాలన్న దానిలో మేము కూడా కోరుతున్నాం సార్. మా సంఘ పక్షాన కూడా ప్రాతినిధ్యం చేస్తాం. తప్పకుండా రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఎంప్లాయీకి ప్రభుత్వమే వాటా భరించుకోవాలి. ముక్త కంఠంతో అన్ని సంఘాలను కూడా రేపు జేఏసీని కూడా ఇది తీర్మానం చేయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాకైతే ఏంటంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సిపిఎస్ రిప్రజెంటేటివ్ కూడా ఉండాలి. అది కూడా చాలా పెద్ద సంఘం కాబట్టి ఉండాలి. మరి ఎందుకు లేదో తెలీదు. ఒకటి దామోదర్ రెడ్డి గారు, ఈ 1.5% కట్కి సంబంధించి ఎందుకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉందా? మీకు ఏమైనా ప్రియర్ ఇంటిమేషన్ ఇచ్చారా? లేదండి, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఎవరికి లేదు. కాకపోతే ఏంటంటే ఈ డాటాను అప్లోడ్ చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డాటా అప్లోడింగ్ లో స్లో అప్లోడ్ అవుతా ఉంది. మరి ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష పెట్టి వెంటనే జూన్ 1 తారీఖు నుండే మరి అమల్లోకి తీసుకురావాలని కొత్త చిత్తశుద్ధితో ఉండడం చేత మరి ఎంబడే వాళ్ళు డిడక్షన్ చేశారు. జూన్ 10 నుండి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి ప్రీమియం అడ్వాన్స్ గా తీసుకున్నామనే విషయాన్ని ఈ రోజు చీఫ్ సెక్రటరీ గారు తెలియజేశారు మాకు. సో ఈ అంశాలన్నీ కూడా ఆ పరిగణలోకి తీసుకొని మేం కోరుకునేది ఏంటంటే డిడక్షన్ సరే, దీనిపైన ఇప్పుడు ఒకవేళ సింగిల్ ఎంప్లాయీ తీసుకోవాలనుకున్నప్పుడు మిగతాది రీట్రైవ్ చేస్తామని కూడా ఒక మాట డిస్కస్ వచ్చింది. ఏదైనా గవర్నింగ్ బాడీ మీటింగ్ జరిగితే తప్ప ఈ విధి విధానాలు 7 days లోపల వస్తే తప్ప పూర్తి స్థాయిలో దీనిపైన అంటే డిడక్షన్ జరగడంలో తప్పనట్లేం కానీ దాని విధి విధానాలు ఇచ్చినాక డిడక్షన్ చేస్తే బాగుండేదనే ప్రతిపాదన అక్కడ మేము బలంగా వినిపించినాం. కాకపోతే ఇక్కడ జరిగిన నిమిషం ఏంటంటే అమల్లోకి తీసుకురావాలని మేము డిడక్షన్ చేసినాం. డిడక్షన్ చేయడం వల్ల మా మీద బరువు ఉంటది కానీ మీకు ఇబ్బంది ఏది ఏముంది? మీరు అమల్లోకి తీసుకొస్తే సంతోషమే కదా వ్యక్తం చేయాల్సిందని మాట తీసుకురావడం జరిగింది అక్కడ. రమేష్ గారు టిఆర్టీఎఫ్ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు